वेङ्कटपतेर्विष्णो परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। కరిరాజు బ్రోవగా ధరణి కరుదంచు విష్ణువెను వెంట వెడలినావు. అమ్మా పద్మావతి, నీవు ఎల్లప్పుడూ స్వామివారితో కలిసే ఉంటావు. స్వామివారి అడుగులో అడుగై, పదములో పదమై, పలుకులో పలుకై, నడకలో నడకై, మాటలో మాటై, ఆలోచనలో ఆలోచనై ధర్మపతిని ఇలా ఉండాలి అని చెప్పదగినటువంటి విశేషం నీ దగ్గర ఉంది తల్లి. నీకు నమస్కారం. అందుకే స్వామివారు విశ్వవ్యాప్తం చెంది లార్డ్ వెంకటేశ్వర అని పిలిపించుకుంటూ ఉన్నాడు. చాలా గొప్ప విశేషం. అందుచేత స్వామి ఎప్పుడు ఏ అవతారం ఎత్తినా ఆయన వెన్నంటే ఉంటావు, ఏదో ఒక రూపంలో ఆయన చెంతనే ఉంటావు. అలాంటి నీ కళ్యాణోత్సవాన్ని తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చకవర్యన్యుడు సభక్తిగా నిర్వర్తిస్తుంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం మాది కదా, చూచే భాగ్యం మాకు కలుగుతుంది కదా తల్లి. అందుకే మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. దూరము ప్రధానము కాదు, భక్తిభావన ప్రధానం అనే విధానంతో మేము ఎంతో దూరాన ఉన్న సభక్తిగా నీకు నమస్కరిస్తున్నాము. నీవు సంపత్తుని, ఐశ్వర్యాన్ని, అన్నింటినీ, స్థితిగతుల్ని పెంపొందింపజేసేటటువంటి అమ్మవారివి నీవు. అలాంటి నీకు నమస్కరిస్తూ దేవదేవుడైన స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలను వీక్షిస్తూ కంకణధారణ, యజ్ఞోపవేత ధారణాది కార్యక్రమాలను సభక్తిగా దర్శిస్తున్నాం. ఇది మాకు నీవు కల్పించినటువంటి వైశిష్యం. అందుకనే చూచితి మమ్మ నిన్ను తిరుచానూరు పురంబునన్, చూచితి మమ్మ నిన్ను తిరుచానూరు పురంబునన్, చూచితిన్ శ్రీ వెంకటేశు వక్షస్థలంబునన్, చూచుతుంటిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్, చూచుతుంటిమి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా అని అమ్మని వేడుకుంటూ మరికొద్దిసేపట్లో వేదం కూడా ప్రారంభమవుతుంది. వేద పండితులు వేదాన్ని వినిపిస్తారు. ఎందుకంటే వేదం వినే భాగ్యం కూడా చాలా గొప్ప విశేషం. వేదంబులు 4 తీరంబుల యమర వేదాబ్జ సార పుల్లబ్జ సరసయందు వేద ధర్మాదిదేవ వై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. అర్చక స్వామివారు పాంచరాత్రాగమంలో చెప్పిన ప్రకారంగా జరిగే కైంకర్యాలన్నీ నిర్వర్తిస్తున్నారు.
అంటే పాద ప్రక్షాళనాది కైంకర్యాలు అంటారు. స్వామివారి యొక్క శ్రీపాద ముద్రికలతో ఉన్నటువంటి శటారికి, అలాగే స్వామివారి యొక్క దివ్య చరణారవిందములకు కూడా వరుడికి చేసే మర్యాదలన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నారు. అందుకని స్వామివారిని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిని సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని భగవంతుడిని వేడుకుంటూ తిరుచానూరులో జరిగేటటువంటి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. కరిరాజు బ్రవగా ధరణి కారిదంచు విష్ణువు వెనువెంట వెడలినావు. నీ వైభవం ఏమని చెబుతాం తల్లి. ఎన్ని నోములు నోచినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాల సేవించినా, ఎన్ని రకాల కొల్చినా, తలిచినా, పిలిచినా నీ కటాక్షము స్వామివారి అనుగ్రహము రెండు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అవన్నీ వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎన్ని నోముల ఫలమో ఈ కళ్యాణోత్సవాన్ని చూడటము. అందుకనే శ్రీరామచంద్రుడై శ్రీహరిజని ఎంప సీతమ్మవై చెంత చేరినావు. ఆయనేమో గజరాజుని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆయన వెనకాలే వెళ్ళావు నువ్వు. సిరికింజప్పుడు శంఖచక్ర ప్రస్తావన కాబట్టి మాట్లాడుకుందాం. సిరికింజప్పుడు శంఖచక్రకమున్ చేదోయి సంధింపడే పరివారం పునిచేరడు అభ్రపతి మన్నింపడు ఆకర్ణికాంతరముల తకనొత్తడు వివాద ప్రోదత్త శ్రీ కుచో పరిచయాలంచలమైన వీరుడు గజప్రాణవనోత్సాహి అంటాడు పోతన గారు భాగవతంలో. ఏనుగుని రక్షించడానికి అంత తొందరగా వడివడిగా వెళ్ళాడు. భద్రాత్మక అని పిలిచాడు కాబట్టి వడివడిగా వెళ్ళాడు. వెడితే సిరికించి చెప్పడు కదా, లక్ష్మీదేవికి చెప్పలేదు కదా. ఆవిడేం చేసింది, తన వెంటను సిరి లక్ష్మి వెంటను అవరోధ భ్రాతము దాని వెనుకను పక్షీంద్రుడు వైకుంఠంలో ఉన్న ఆబాల గోపాలం అందరూ వెళ్ళిపోయారట. పోతనగాని అంత చక్కగా వర్ణించారంటే స్వామివారిని వెన్నంటే అమ్మవారు ఉంటారు అని చెప్పడానికి చక్కటి సంకల్పం ఇది. ఇది ధర్మపత్ని అనే మాటకు చక్కటి అర్థం, నిర్వచనాన్ని చెప్పారు. ఆయన ఏ అవతారంలో ఎక్కడ ఉన్నా ఈవిడ ఆయన వెన్నంటే ఉంటుంది. శ్రీరామచంద్రుడై శ్రీహరిజనీయింప చేసవై సీతమ్మవై చెంత చేరినావు. రామచంద్రుడు ఎక్కడ ఉంటే అదే ఆమెకి అయోధ్య. రామచంద్రుడితో ఉండే సయోధ్యే సీతాదేవికి అయోధ్య అనేటటువంటి భావన. అందుకనే 14 వత్సరాలు వనవాసానికి వెడితే కడు కష్టాలు ఉన్నప్పటికీ రామచంద్రుని అనుసరించే వెళ్ళింది కానీ అయోధ్యలో ఉండలేదు. పుట్టింటికి మిథిలా నగరానికి తండ్రి దగ్గరికి పోలేదు, జనక మహారాజు దగ్గరికి. తన పతిదేవుడే తన దైవం అనుకుంది. అది గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి లక్షణం. సీతాదేవిగా శ్రీకృష్ణస్వామిగా ఆకృతి కొనినంత తరుణి రుక్మిణి రూపు దాల్చినావు. ఆయనేమో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తే నీవు రుక్మిణిగా విరాజిల్లావు. ధన్యున్ లోకమనో విరామ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభతి నిన్ను ఏ కన్యలు కోరదేమును రమాకాంతాలలామంబు అని అడిగావు. తర్వాత శ్రీ వెంకటేశుడై చలకు వెన్నుని చేరి పద్మావతిక ధర బరిగినావు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆయన శ్రీనివాసుడిగా వెంకటేశ్వరుడిగా ఉంటే నీవు పద్మావతిగా వేయించేశావు. అన్ని వేళల స్వామిని అనుసరించి అనపగాముని అని పేరు పొందినావు. స్వామి ఎదలోన కొలువుండి సకల జనులను చల్లగా చూడుమమ్మ మా తల్లి పద్మావతమ్మ. అమ్మ చల్లని చూపులతో అందరినీ అనుగ్రహించు అని వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎంత భాగ్యం ఇది! అహోభాగ్యం అహోభాగ్యం. అమ్మవారిని దర్శించడం చాలా గొప్ప విశేషం. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించడం ప్రతిరోజు మనము 10 గంటలు అవగానే అమ్మవారి కళ్యాణాన్ని చూచి నమస్కారం చేసుకుని, అందులో ఈరోజు మంగళవారం జయవాసరము అంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాబట్టి సమస్త సన్మంగళాలకు తార్కాణమైనటువంటి రోజుగా పౌరాణిక నేపథ్యంలో చెప్పబడుతూ ఉన్నది కనుక ఇలాంటి రోజున అమ్మవారిని దర్శిస్తూ సేవిస్తూ వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. आमे सोमपत्सोमयाजी जायेति सरप्तहोतारं प्रियञ्जीत सोमपयेन सोमयाजी भवति आस्य सोमपत्सोमयाजी जायते प्रभाय पशुष्पञ्चथा प्रतिदिशति मध्यमुखेन एव पशुविद्वा वर्गलोकमायन्
ते मुष्किल्लोके व्यक्षुध्यन् ते ब्रुवन् अमृतप्रदानं वा उपजिजीविमेति ते सप्तहोतारयज्ञं विधायायास्यम् आङ्गीरसम्प्राहिण्वल् एकेनामुत्र कल्पयेति तस्य वा इयं तृप्तिः इदं किञ्च य एवं वेद कल्पतेऽस्मै स वा अयं मनुष्येषु यज्ञः सप्तहोता अमुत्रसज्जो देवेभ्यो हव्यं वहति य एवं वेद उपयनं यज्ञो नमति यो वै चतुर्होतॄणां निदानं वेद निदानवान् भवति अग्निहोत्रं वेदयोतुर्निदानम् वर्षपूर्णमासो चतुर्होतुः चातुर्मास्यानि पञ्चहोतुः पशुबन्धषड्होतुः सौम्यो ध्वरः सप्तहोतुः एतद्वै चतुर्होतॄणां निदानं य एवं वेद निदानवान् भवति। ఈ పుష్పమాలను ఒకటిగా ఏర్పాటు చేయటం. అందుకనే ఇది కన్యాదాన వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసేటటువంటి వైభవం. అంటే స్వామివారి వైశిష్యాన్ని అమ్మవారి వైశిష్యాన్ని చక్కగా అర్చక స్వామివారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి అనుసంధానం చేస్తూ ఉన్నారు. మధ్యలో పూర్ణఫలం నారికేళ ఫలాన్ని ఉంచారు. అంటే నారికేళ ఫలము యొక్క ప్రత్యేకత ఏమంటే అందులోకి జలం ఎలా వచ్చింది, అది భగవంతుడి యొక్క సృష్టి. అలాగే మనలో కూడా భక్తి పెరిగి అదిగో అమ్మవారు చూడండి, వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళితమాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. అందున ఈ తల్లి పద్మసరోవరములా ఆవిర్భవించింది. స్వామివారి కొరకేనేమో. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మంగలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే. ఇక్కడ ఉన్నదండి ఈ శ్లోకానికి అంతా కూడా పట్టు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే ఇంతవరకు అమ్మవారిని వర్ణించారు. కానీ విష్ణు మనోనుకూలే, శ్రీ మహర్షి యొక్క మనస్సును చూరగొని ఆయన మనస్సును గుర్తించి ఆయన మనస్సుకు తగినట్లుగా ఆయన మనస్సులో ఉన్న భావాలకు అనుగుణంగా నడుచుకునేటటువంటి విధానం కలిగినటువంటి విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్వ. అలాంటి నీ దివ్య చరణాలను మేము ఆశ్రయిస్తూ ఉన్నాము అని అమ్మవారి గురించి చెప్తారు. అలా అమ్మవారు స్వామివారు ఇద్దరూ కూడా లోకహితాన్ని కాంక్షించి లోక కళ్యాణం కొరకు అందరికీ సకల శుభాలు చేకూరాలనే భావనతో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని చక్కగా అమ్మవారు నిర్వర్తించుకుంటున్నారు. తిరుచానూరులో శ్రీశుకుల వారి ఇక్కడ నిత్య నివాసం ఉన్నటువంటి చూచిదినమ్మ నిన్ను తిరుచానూరుపురంబునన్. శ్రీశుకుల వారు వేయించేసినటువంటి దివ్యక్షేత్రం తిరుసుకనూరు, తిరుచానూరు. అంటే తిరుచానూరులో నివాసం ఉండటం ఎంతో జన్మ పుణ్యం చేసుకుంటే తప్ప తిరుచానూరులో ఉండలేం మనం. అమ్మ చెంత అమ్మ సన్నిధిలో ఉండటమంటే ఎంత గొప్ప విషయం అండి. అమ్మ ఒడిలో సేద తీరేటటువంటి పిల్లవాడు ఎంత ఆనందపడతాడు. అలా తిరుచానూరులో నివాసం ఉండటం కూడా పూర్వజన్మ పుణ్యఫల సుకృతం ఉండాలి. అనుకున్న ప్రతి వాళ్ళం ఉండగలుగుతామా? అమ్మ అనుగ్రహం కలిగితే, అమ్మ కటాక్షం కలిగితే, సకలాభీష్ట ఫలప్రదాయంగా అమ్మ మనందరినీ అనుగ్రహిస్తే త్వద్ధామముంజేరినాము, నీ యొక్క దివ్య క్షేత్రానికి మేము వచ్చాము, మమ్మల్ని కటాక్షించు తల్లి అని వేడుకున్న వారికి అమ్మ అనుగ్రహం ఉంటుంది. అది ఈ తిరుపతి, ఈ తిరుమల, ఈ తిరుచానూరు, ఈ పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేక మంది భక్తులు వచ్చి నిరంతరము అమ్మని సేవించుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతో ఈ కళ్యాణోత్సవం అదిగో వేద పండితులు సన్నద్ధమై ఉన్నారు. వారికి అవకాశం మనం ఇవ్వాలి. వారు చక్కగా వేదాన్ని వినిపిస్తారు. వేదాన్ని వినే భాగ్యం మనకు కలుగుతుంది. హోమం ప్రారంభమవుతుంది. వేదం విందాం, వేదాన్ని విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై నమః అని వేడుకుందాం. పద్మావతిపాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ అని అంటూ వేద వైశిష్యాన్ని వినే భాగ్యాన్ని పొందుతున్నాం. ఇది అమ్మ కటాక్షంగా ఇంద్రో వై చతుర్హోత ఇంద్రకుల వై శ్రేష్ఠో దేవతానాముపదేశనాత్ ఏవం ఇంద్రకుశ్రేష్టం దేవతానాముపదేశనాద్ వేద
वसिष्ठः समानानां भवति तस्मात् श्रेष्ठमायन्तं प्रथमेनैवानुबुध्यन्ते अयमागन् अयमवासादिति कीर्तिरस्य पूर्वागच्छति जनतामायतः अतो एनं प्रथमेनैवानुबुध्यन्ते अयमागन् अयमवासादिति दक्षिणां प्रतिगृहीष्यं सप्तदशकृत्वोपान्यात् आत्मानमेव समिन्धे तेजसे वीर्याय एवैनां भूत्वा प्रतिगृह्णाति आत्मनोनार्ची यज्ञेन मार्त्विज्याद्व्रतकौसन्तं निजहरेरन् आग्नीद्रे जुहुयाद्दशहोतारं चतुर्गृहीलेनाज्ञेन पुरस्तात् प्रत्यङ्तिष्ठन् प्रतिलोमं विग्राहं प्राणानेवास्योपदासयति यज्ञेनं पुनरुपशिक्षेजुः आग्नीद्र एव जुहुयाद्दशहोतारं चतुर्गृहीलेनाज्ञेन पश्चात् प्रायासीनः अनुलोममविग्राहं प्राणानेवास्मै कल्पयति प्रायश्चित्तेवाघोतेऽप्युऋतु मुखऋतुमुखे जुहोति ऋतूनेवास्मै कल्पयति कल्पन्ते स्मा ऋतवः क्लुप्ता स्मा ऋतवः आयन्ति कण्ठोता वै भूत्वा प्रजापतिरिदगं सर्वमसृजत तमनोऽसृजत मनसोऽधि गायत्रीमसृजत तद्गायत्री यशार्चत कामालभत गायत्र्याधिछन्दागुश्चिसृजत छन्दोभ्योऽधिसाम तत्सामयशार्चत तदालभत साम्नोऽधियजूगुश्चिसृजत विदुर्भ्योऽधिविष्णुं तद्विष्णुयशार्चत तमालभत विष्णोरध्योषधेरसृजत ओषधीभ्योऽधिसोमं तत्सोमयशार्चत तमालभत सोमारधिपशूनसृजत ऋषभ्योऽधीन्द्रं तदिन्द्रयशार्चत तदेनादिप्राच्यवत इन्द्रयवैषस्वी भवति य एवं वेद नैनयशोऽधिप्रच्यवते यद्वा इदं किञ्च तत्सर्वमुत्तान एवाङ्गे रसः प्रत्यगृह्णात् तदेनं प्रतिगृहीतन्नाहि नत् यत्किञ्च प्रतिगृह्णीयात् तत्सर्वमुत्तानस्त्वाङ्गे रसः प्रतिगृह्णात् इत्येव प्रतिगृह्णीयात् इयं वा उत्तानाङ्गे रसः अनयेपे न प्रतिगृह्णाति नैनकं हिनस्ति बर्हिषा प्रतीयाद्गां वा श्वं वा एतद्वै पशूनां प्रियं धाम प्रियेणेवेनं धाम्ना प्रत्येति यो वा अविद्वान् निवर्तयते विशीर्षा सपाप्मामुष्मिन् लोके भवति अथ यो विद्वान् निवर्तयते तसीदृशा विपाप्मामुष्मिन् लोके भवति देवता वै सप्तपुष्टिकामान्यवर्तयन्त अग्निश्च पृथिवी च वायुश्चान्तरिक्षं च आदित्यश्च ज्योतिश्च चन्द्रमाः अग्निर्न्यवर्तयत सहस्रमपुष्यत् पृथिवीन्यवर्तयत सौषधीभिर्वनस्पतिभिरपुष्यत् वायुर्न्यवर्तयत समरीचीभिरपुष्यत् अन्तरिक्षन्यवर्तयत तद्वयोभिरपुष्यत् आदित्योऽन्यवर्तयत तदश्मभिरपुष्यत् द्यौर्न्यवर्तयत सा नक्षत्रैरपुष्यत् चन्द्रमान्यवर्तयत सोऽहोरात्रैरर्धमासैर्मासैर्ऋतुभिः संवत्सरेणापुष्यत् तान् कोशान् पुष्यति यागुस्ते पुष्यन् एवं विद्वान् च वर्तयते परिच तस्य वा अग्नेर्हिरण्यं प्रति च ग्रहुषः अर्धमिन्द्रियस्यापाक्रामत् तदेवेनैव प्रतिगृह्णात् तेन वै सोऽर्धमिन्द्रियस्यात्मनुपाधत्त अर्धमिन्द्रियस्यात्मनुपाधत्ते एवं विद्वान् हिरण्यं प्रति गृह्णाति अथ यो विद्वान् प्रति गृह्णाति अर्धमस्येन्द्रियस्यापक्रामति तस्य वै सोमस्य वासः प्रति च ग्रहुषः तृतीयमिन्द्रियस्यापाक्रामत् तदेतेनैव प्रतिगृह्णात् तेन वै तृतीयमिन्द्रियस्यात्मनुपाधत्त तृतीयमिन्द्रियस्यात्मनुपाधत्ते एवं विद्वान् वासः प्रतिगृह्णाति अथ यो विद्वान् प्रतिगृह्णाति तृतीयमस्येन्द्रियस्यापक्रामति तस्य वै रुद्रस्य गां प्रति च ग्रहुषः चतुर्थमिन्द्रियस्यापाक्रामत् तामेतेनैव प्रतिगृह्णात् तेन वै स चतुर्थमिन्द्रियस्यात्मनुपाधत्त चतुर्थमिन्द्रियस्यात्मनुपाधत्ते एवं विद्वान् गां प्रतिगृह्णाति अथ यो विद्वान् प्रतिगृह्णाति चतुर्थमस्येन्द्रियस्यापक्रामति तस्य वै वरुणस्याश्वं प्रति च ग्रहुषः पञ्चममिन्द्रियस्यापाक्रामत् तमेतेनैव प्रतिगृह्णात् तेन वै स पञ्चममिन्द्रियस्यात्मनुपाधत्त पञ्चममिन्द्रियस्यात्मनुपाधत्ते एवं विद्वानश्वं प्रतिगृह्णाति अथ यो विद्वान् प्रतिगृह्णाति पञ्चमस्येन्द्रियस्यापक्रामति तस्य वै प्रजापतेः पुरुषं प्रति च ग्रहुषः षष्ठमिन्द्रियस्यापाक्रामत् तमेतेनैव प्रतिगृह्णात् तेन वै स षष्ठमिन्द्रियस्यात्मनुपाधत्त षष्ठमिन्द्रियस्यात्मनुपाधत्ते एवं विद्वान् पुरुषं प्रतिगृह्णाति अथ यो विद्वान् प्रतिगृह्णाति षष्ठमस्येन्द्रियस्यापक्रामति तस्य वै मनोस्तल्पं प्रति च ग्रहुषः सप्तममिन्द्रियस्यापक्रामत् तमेतेनैव प्रतिगृह्णात् तेन वै स దూరం నుంచి వచ్చాము నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వమని అడుగుతూ ముందుకు కదులుతున్న భక్తులు చూచి ఆనందించేవారు చూడాలని ఆనందించేవారు చూచి ఆనందించేవారు చూడాలని ఆనందించేవారు అలాంటి అందరూ కూడా అలా ముందుకు కదులుతూ ఉంటే ఇక్కడేమో హోమం జరుగుతూ ఉన్నది. హోమ కైంకర్యంలో పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు అనేక రకములైన హోమాలు అగ్ని ద్వారా చక్కగా సభక్తిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దర్శించే భాగ్యాన్ని పొందుతున్నాం.
అనేక రకములైనటువంటి పుష్పములు అమ్మవారి కైంకర్యంలో వినియోగించబడుతూ ఉన్నాయి. అదేవిధంగా యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థలో విలక్షణమైన స్థానాన్ని సంపాదించాయి. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే నతే వర్ణయితుం శక్త్యాత్ గుణాన్ జిహ్వాఫి వేదసహ. అమ్మా, నీ యొక్క కళ్యాణ గుణములను వర్ణించుటకు చతుర్ముఖ బ్రహ్మగారికే సాధ్యము కానప్పుడు సామాన్యమైనటువంటి మేమెంత అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్య అనపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్య మహిషీం. ఇలా జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు అమ్మవారి వైభవాన్ని విశేషంగా స్తుతించారు. శరణాగతి చేస్తూ, శరణాగతి చెయ్యాలి. శరణాగతి చేస్తేనే అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మ అనే పిలుపులో ఆనందం ఉన్నది, అమ్మ అనే పిలుపులో ఆత్మీయత ఉన్నది, అమ్మ అనే పిలుపులో వాత్సల్యం ఉన్నది, అమ్మ అనే పిలుపులో జాలి ఉన్నది, అమ్మ అనే పిలుపులో దయ ఉన్నది, అమ్మ అనేటటువంటి పిలుపులో మమకారం ఉన్నది, అమ్మ అనేటటువంటి పిలుపులో అంతా నిండి ఉన్నది. కాబట్టి అమ్మ మొదటి దైవము అంటారు. మాతృదేవోభవ అని వేదాలు ఎందుకు కలగటమే. ఎన్ని పూజలు చేసినా ఆ పూజల యొక్క ఫలితం ఏంటంటే స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటమే. అమ్మ అనుగ్రహం కోసం, అమ్మ కటాక్షం కోసం, అమ్మ కృపా కటాక్ష వీక్షణం కోసం ఏ నోము నోచినా, ఎన్ని నోములు నోచినా కలిగేటటువంటి ఫలితం అమ్మ దయ కలగటం. అందుకనే శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్. ఈ నోములు అనేటటువంటి విషయము చక్కగా భారతీయ సాంప్రదాయంలో మాత్రమే బాగా కనపడుతోంది. ఇది విశేషంగా శ్రావణ మాసంలో నోములు నోస్తారు, మాఘమాసంలో కొన్ని ప్రాంతాల్లో, చైత్రమాసంలో కూడా కొన్ని ప్రాంతాల్లో శ్రీరామచంద్రుడి యొక్క అవతార వైశిష్యం కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విశేషాన్ని చెబుతూ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విశేషంగా గృహిణులు అనేక నోములు నోస్తూ చైత్ర మంగళవారం అని విశేషంగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అలాంటి ఎటువంటి నోములు నోచినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా అన్నీ అమ్మ అనుగ్రహం, స్వామి అనుగ్రహం కోసమే. అందుకనే శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్. నీవు లోకాంతరంగవై సర్వలోకంబులందు నీ దృష్టులను పరపుచున్. చల్లగా పర్యవేక్షించి రక్షించుచున్. సర్వాంతర్యామివై సర్వజీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి దయాసాంద్రవై ఎల్లరన్ సమానాంతరంగంబునన్ ప్రేమించి కాపాడుచున్నట్టి ఓ తల్లి. సర్వవేద వేదాంగ పారంగత సుందర స్వరూప, నీవు అలర్వేల్మంగవై ఆ 7 కొండల వాని గుండెపై గుడికట్టి దిట్టవై కూర్చుండి 7 లోకాలకు 7 గడవై ఉన్నట్టి తల్లి అని అమ్మని వేడుకుంటూ, అమ్మని ప్రార్థిస్తూ, అమ్మ వైభవాన్ని ఆనందంగా చూస్తూ, ఓ అఖండ పరబ్రహ్మ స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, ఆదినారాయణుని రాణి, సర్వగిర్వాణ కళాపా వినోదిని, సర్వపాప ప్రణాశిని, శ్రీ వెంకటేశ ప్రియధర్మచారిణి. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ప్రియధర్మచారిణి అని అమ్మని స్తుతించి, అమ్మని నుతించి, అమ్మని ప్రస్తుతించి, అమ్మకు నమస్కరించి మన సంస్కారాన్ని తెలియపరుచుకుంటూ మాంగళ్య పూజని అర్చక స్వామివారిని నిర్వర్తిస్తుంటే వీక్షిస్తూ ఉన్నాం. సకల విధములైనటువంటి ఉపచారములు, ధూపదీప నీరాజన కైంకర్యాలన్నింటినీ కూడా సభక్తిగా సమర్పిస్తున్నారు. తర్వాత మాంగళ్యధారణ జరుగుతుంది. నోము యొక్క వైభవము ఒక సంకీర్తనలో కవివరేణ్యులు అందజేశారు. అందుకనే కృష్ణుడు రేపల్లెకు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారట గోపికలు, ఏమి నోము ఫలము ఇంత పొద్దుక వార్త వింటి మబలలారా, ఏమి నోము ఫలమో. యశోదాదేవి ఏమి నోము నోచిందో కదా, మన యశోదమ్మ చిన్ని మగవానికనట చూచివత్తమమ్మ సుదతులారా అని ఇందా కృష్ణుని చూసాం మనం. ఏమి నోము నోచిందో యశోదాదేవి, పండంటి మగబిడ్డ లభించాడే అని అనుకున్నారట. అలా నోము యొక్క ఫలితము చాలా గొప్పది కనుక సంకీర్తనలో కూడా ఈరోజు అదే వినబోతున్నాం. కాబట్టి అలాంటి సంకీర్తనలు విన్నప్పుడు మనలో ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. సవ ఏష పవమాన ఏవ అతయుదుత్తరతో వాతి సవిదేవ భూత్వోత్తరతో వాతి సవిదేవస్మానాం భవతి ఏవం వేద సవ ఏష సవితైవ ఏనం పురస్తాదాయంతముపవదంతి ఏవాస్య పురస్తాత్ పాప్మానః తాగుస్తే పఘ్నంతి పురస్తాదితరాన్ పాప్మనస్య జనంతే అత ఏనం దక్షిణతాయంతముపవదంతి ఏవాస్య దక్షిణతః పాప్మానః
तागुस्ते बघ्नन्ति दक्षिणतैतरान् पाप्मनस्य चन्द्रे अथयेन पश्चादायन्तरो वदन्ति एवास्य पश्चात् पाप्मानः तागुस्ते बघ्नन्ति पश्चादितरान् पाप्मनस्य चन्द्रे अथयेन उत्तरतायन्तरो वदन्ति एवास्योत्तरतः पाप्मानः तागुस्ते बघ्नन्ति उत्तरतैतरान् पाप्मनस्य चन्द्रे तस्मादेवं विद्वान् देवनृत्येत् प्रेम चलेत् यस्य भाक्षोभासेत मण्डयेदि वा प्रार्थयेदि वा शृङ्गायेते वा उतमोपवदेयुः उत मे पाप्मानमपहञ्जुरिति स यान्दिशगुंसनिमेष्यान् स्यात् यदा तान्दिशम्पातो भायात् अथ प्रवेयात् प्रवाधावयेत् सातमे परिदितं यूढं गन्धमभिप्रच्यवते आस्यलञ्जनपदं पूर्वागीर्तिर्गच्छति दानकामास्मै प्रजा भवन्ति य एवं वेद। ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా సన్నల ఛాయల నీకే సతమైనాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా సన్నల ఛాయల నీకే సతమైనాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా తరుణి నీ తలచిన తలపు నీడేరిని తరుణి నీ తలచిన తలపు నీడేరిని వరుసతో విటుడు నీవాడాయెను తరుణి నీ తలచిన తలపు నీడేరిని వరుసతో విటుడు నీవాడాయెను సిరుల నీ చనవులు చెల్లించుకొంటివే సిరుల నీ చనవులు చెల్లించుకొంటివే ఎరవులేక ఇతడు నీ ఇంటనే ఉన్నాడు సిరుల నీ చనవులు చెల్లించుకొంటివే ఎరవులేక ఇతడు నీ ఇంటనే ఉన్నాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా సన్నల ఛాయల నీకే సతమైనాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా చేసిన నీ చేతలు చెల్లుబళ్ళాయని చేసిన నీ చేతలు చెల్లుబళ్ళాయని శేషవెట్టి నీ మగడు సేవగొనిను చేసిన నీ చేతలు చెల్లుబళ్ళాయని శేషవెట్టి నీ మగడు సేవగొనిను ఆసితో నీ వలచిన వలపూరతికెక్కెనే వాసితో నీ వలచిన వలపూరతికెక్కెనే ఆశ ఇచ్చి నిన్నీతడు అన్నిటా మన్నించెను వాసితో నీ వలచిన వలపూరతికెక్కెనే ఆశ ఇచ్చి నిన్నీతడు అన్నిటా మన్నించెను ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా సన్నల ఛాయల నీకే సతమైనాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా
కోరిన నీ కోరికలు కొనసాగి మించెనే కోరిన నీ కోరికలు కొనసాగి మించెనే ఈ రీతి శ్రీ వెంకటేశుడిట్టె నిన్నేలే కోరిన నీ కోరికలు కొనసాగి మించెనే ఈ రీతి శ్రీ వెంకటేశుడిట్టె నిన్నేలే తరుకాణై నీ చక్కదనము ఫలించెనే తారుకాణై నీ చక్కదనము ఫలించెనే మేర మీరకితడు నీ మీద భక్తి గలడు తారుకాణై నీ చక్కదనము ఫలించెనే మేర మీరకితడు నీ మీద భక్తి గలడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా సన్నల ఛాయల నీకే సతమైనాడు ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా ఎన్ని నోములు నోచితివీతనికి చెలియా प्रजापति सोमगोराजा नमसृजता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तानु हस्ते कुरुता अथाह सीता सावित्री सोमगोराजानञ्चकमे श्रद्धामुसजगमे साह पितरं प्रजापतिमुपससार तगुहोवाच नमस्ते अस्तु भगवः उपत्पायानि प्रथमापद्ये सोमं वै राजानं कामये श्रद्धामुसकामयत इति तस्या उहस्था गणमलङ्कारं कल्पयित्वा दशहोतारं पुरस्ताद् व्याख्याय चतुर्होतारं दक्षिणतः पञ्चहोतारं पश्चात् षड्होतारमुत्तरतः सप्तहोतारमुपरिष्टात् सम्भारैश्च पत्निभिश्च मुखे लङ्कृत्य
आस्यार्धं वव्राज तागुहो नीक्ष्योवाच उपमावर्तस्वेति तगुहोवाच भोगन्तुमाचक्ष्व एतन्माचक्ष्व यत्ते पाणाविति तस्या उभस्त्रीनुवेदान् प्रददौ तस्मादुह स्त्रियो भोगमेव हारयन्ति स यः कामयेत प्रियस्यामिति यं वा कामयेत प्रियस्यादिति अस्मा एतद्गुस्सागरमलङ्कारं कल्पयित्वा दशहोतारं पुरस्ताद् व्याख्याय चतुर्होतारं दक्षिणतः पञ्चहोतारं पश्चात् षड्होतारमुत्तरतः सप्तहोतारमुपरिष्टात् सम्भारैश्च पत्निभिश्च मुखे लङ्कृत्य आस्यार्धं व्रजेत् प्रियो हैव भवति ब्रह्मात्मन्वत सृजत तत कामयत समात्मना पद्येति आत्मन्नात्मन्नित्यामन्त्रयत तस्मै दशमको होतः प्रत्यशृणोत् स दशहूतो भवत् दशहूतो हवैनामैषः तं वा एतं दशहूतगो सन्तं दशहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयत तस्मै सप्तमको होतः प्रत्यशृणोत् स सप्तहूतो भवत् सप्तहूतो हवैनामैषः तं वा एतगो सप्तहूतगो सन्तं सप्तहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयत तस्मै षष्ठगो होतः प्रत्यशृणोत् षड्भूतो भवत् षड्भूतो हवैनामैषः तं वा एतगो षड्भूतगो सन्तं षड्भूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयत तस्मै पञ्चमगो होतः प्रत्यशृणोत् स पञ्चभूतो भवत् पञ्चभूतो हवैनामैषः तं वा एतं पञ्चभूतगो सन्तं पञ्चभूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयत तस्मै चतुर्थगो होतः प्रत्यशृणोत् स चतुर्भूतो भवत् चतुर्भूतो हवैनामैषः तं वा एतं चतुर्भूतगो सन्तं चतुर्भूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः तमब्रवीत् त्वं वै मेनेदिष्ठगो होतः प्रत्यश्रौषीः अयैनानाख्यातार इति तस्मान्न हैनागुश्चतुर्होतार इत्याचक्षते तस्मात् शुश्रूषुः पुत्राणागो हृद्यतमः नेदिष्ठो हृद्यतमः नेदिष्ठो ब्रह्मणो भवति य एवं वेद जुष्टो दमूना अतिथिर्दुरोणे इमन्नो यज्ञमुपयाहि विद्वान् विश्वाग्ने बीजो विहत्य शत्रूयतामाभरा भोजनानि अग्ने शर्धमहते सौभगाय तवद्युम्नान्युत्तमानि सन्तु सञ्जास्पत्यगुंसूयममा कृणुष्व शत्रूयतामभितिष्ठामहागुंसि अग्नेयो नोऽपितो जनः मृगो वा रोजिघागुंसति तागुस्त्वं वृत्रहञ्जहि अस्मभ्यमाभरा अग्नेयो नोऽभिदासति समानो यश्च निष्यः पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्